ఎంత ఉన్నోళ్ళైనా సరే ఇంట్లో ఎక్కువ తక్కువ పైకం పెట్టుకోరు. 4-5 అకౌంట్లు తీస్తారు, బ్యాంకులు వేస్తారు. భూమి జాగలు, ఇండ్లు, అపార్ట్మెంట్లు, ఇంత బంగారం, ఇలువగల్ల కార్లు కొంటారు. గట్టిగా పుణుకులాడితే ఓ 1,00,000 5 లక్షలో వెళ్తే అదే మా ఎక్కువ. 50 లక్షలో, కోటి రూపాయలు ఉంటే మళ్ళా బ్యాంకులో కురకాల్సిందే. ఇంట్లుంటే దొంగల భయం, లేనిపోని తక్లీఫ్లు వస్తాయి కాబట్టి పెట్టారన్నట్టు. కానీ గీడ గసంటి పరిస్థితి లేదుల్లా, ఫుల్ సెక్యూరిటీ. అయితే బ్యాగుల నిండా నోట్ల కట్టలే, ఈడ పరుపు లెక్కనే వర్షిండ్రు. ఏ బ్యాంకులనో అనుకునేరు. పంజాబ్ డిఐజీ హర్చరణ్ సింగ్ సార్ ఇంట్లా 5 కోట్ల పైకం, కిలోన్నర బంగారం, ఇలువగల్ల 22 గడారాలు, తుపాకులు, ఫారెన్ మందు బయటపడ్డాయి. అంతా లంచాలు బుక్కి సంపాదించిన పైకమే. మళ్ళా ఓ వ్యాపారి మీద పడనోళ్లు కేసు పెడితే మాఫీ చేస్తానికి నెల నెల మామూలు అడిగిండట. అట్లనే 8 లక్షలు లంచం డిమాండ్ చేసిండు. లేదంటే ఇంకిన్ని కేసులు పెడతాని ధమ్కి ఇస్తే గాయన సిబిఐకి కంప్లైంట్ చేసిండట. డిఐజీ గారి మనిషి పైసలు తీసుకుంటుంటే పట్టేసిండ్రు. సింగ్ గారింట్లో పుణుకులాడితే గివి బయటపడ్డాయి. కేసు పెట్టి అరెస్ట్ చేసిండ్రు సార్ను. ఏహే, నేనే పెద్ద పోలీసును, నన్నెవలు పట్టుకుంటారని అందిన కాడికి గుంజుడు పెట్టినట్టుండు. బ్యాంకులో కూడా గింత పైకం దొరుకుడు కష్టమే ఒక్కొక్క పారి. అసొంటిది ఇంటినే బ్యాంకు చేసిండంటే పోలీస్ సారు పవర్ అసొంటిది మళ్ళా.